ప్రపంచ దేశాల్లో అవినీతి, అక్రమ, చేతకాని ప్రభుత్వాలపై ప్రజలు తిరగబడుతున్నారు. హింసాత్మక చర్యలకు సైతం దిగి అధినేతల్ని గద్దెదించే వరకు పోరాటం చేస్తున్నారు. నిన్న నేపాల్లో ఆ దేశ ప్రధాని ఓలీ దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించి చివరికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే తరహాలో ఫ్రాన్స్ ప్రజలు సైతం తిరుగుబాటు చేస్తున్నారు. ప్రతిదీ బ్లాక్ చేయి నినాదంతో దేశాన్ని స్తంభింపచేస్తున్నారు. ఫ్రాన్స్ ప్రజలందరూ ప్యారిస్ నగరంతో పాటు ఫ్రాన్స్లోని ఇతర ప్రాంతాలలో రోడ్లను దిగ్బంధించారు. వాహనాలకు, ఇళ్లకు నిప్పంటించారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్పై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక బ్లాక్ ఎవ్రీథింగ్ పేరుతో జరిగిన నిరసనలు దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలను రేకెత్తించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నిరసనకారులు రోడ్లను నిర్బంధించి ఇళ్లు, ఇతర కట్టడాలు, వాహనాలను తగలపెట్టి పోలీసులపై ఎదురు తిరుగుతూ తలపడ్డారు. ఈ హింసాత్మక ఘటనల్లో సుమారు 200 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజధాని నగరం ప్యారిస్తో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఈ నిరసనల్లో ట్రాఫిక్ అడ్డుకోవడం, బస్సులకు నిప్పు పెట్టడం, రైళ్లను నిలిపివేయడం, విద్యుత్ లైన్లను ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సోషల్ మీడియా ఎన్క్రిప్టెడ్ చాట్ల ద్వారా వేగంగా వ్యాపించిన ఈ నిరసనలు నాయకత్వం లేని వికేంద్రీకృత ఉద్యమంగా మారిపోయాయి. ఆర్థిక అసమానతలు, బడ్జెట్ కోతలు, మాక్రాన్ నాయకత్వంపై అసంతృప్తి వంటి విభిన్న డిమాండ్లతో ఈ ఉద్యమం ఊపందుకుంది. ఈ నిరసనలు మాక్రాన్ మొదటి టర్మ్లో జరిగిన ఎల్లో వెస్ట్ ఉద్యమాన్ని పోలి ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఏకంగా 80,000 మంది పోలీస్ సిబ్బంది మోహరించిన ఈ నిరసనలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక గత ఆగస్టులో ప్రధాని ఫిరాంకోయిస్ బౌరా పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అందులో వివిధ పథకాల్లో కేటాయించే బడ్జెట్లో భారీగా కోత విధించారు. అంతేకాదు 2 రోజులు నేషనల్ హాలిడేస్ను కూడా రద్దు చేసి పెన్షన్ల కోత విధించారు. అంతే, ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు బగ్గుమన్నారు. బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ఆగస్టులోనే సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్ నిర్వహించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే బహిరంగంగా ఆందోళనకు దిగుతున్నారు ఫ్రాన్స్ ప్రజలు. తాజాగా బ్లాక్ ఎవ్రీథింగ్ పేరుతో మొదలుపెట్టిన నిరసనలు తారాస్థాయికి చేరాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ ప్రధాని ఫ్రాంకోయిస్ను పదవి నుంచి తొలగించి కొత్త ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్నుని నియమించారు. ఆయన ఆందోళనలను అరికట్టేందుకు పెద్ద ఎత్తున అరెస్టులు చేయిస్తుండటంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు మరింత కట్టలు తెంచుకుంటున్నాయి. భారీగా పోలీసులు మోహరించి ఫ్రాన్స్ వీధుల్లో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేపాల్ తర్వాత అదే తరహాలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజలు ఆందోళనలు చేయడం చర్చనీయాంశమవుతోంది.